ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న పి మృత్యుంజయరావుని గంగనమ్మపేటలోని పాత శివాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఉపాధ్యాయునిగానే కాక ఉచిత హోమియో వైద్య సేవలు కూడా అందించారని ఈ సందర్భంగా కొనియాడారు. స్థానిక గంగనపేటలోని పాత శివాలయంలో కొల్లిపరలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పి మృత్యుంజయరావు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన్ని ఘనంగా అభినందించారు. ఆదిశైవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయులు చిలుమూరు రామలింగేశ్వరరావు, నాగలింగం చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాగలింగం శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృత్యుంజయరావు ఉపాధ్యాయులుగానే కాక అనేక అవార్డులు స్వీకరించడంతో పాటు 22 సంవత్సరాలుగా ప్రముఖ హోమియో ఉచిత సేవా కేంద్రం నడుపుతూ ఎన్నో వేల మందికి ఆరోగ్య సేవలు అందించారని తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మృత్యుంజయరావు రిసోర్స్ పర్సన్గా పనిచేస్తూ ఎన్నో వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాల్లో అనేక అంశాలు తెలియజేశారని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మృత్యుంజయరావుని పలువురు అభినందించారు. గురువు అనేటువంటి దానికి అంత గొప్ప స్థానం ఉంది. ఆ గురువు అనే స్థానంలో రాణించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మనవాళ్ళు. దాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే చిన్న సంఘటన, మొన్న ఒక షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, మాస్టారు విద్య అంతా మీ చేతుల్లో ఉండగా చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడైతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందన్నట్టు అన్నారు. అంటే అంత గొప్ప స్థాయి పేరు మన వాళ్ళకు ఉన్నాయి. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి చాలా విషయాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మన మృత్యుంజయ గారు అందరూ జయ మాస్టర్ అంటారు. జయ మాస్టర్ అనే మన మాస్టర్కి జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డు అనేది ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకుంటే వచ్చినటువంటిది కాదు. రెండోది ఏంటంటే ఈ మాస్టర్ గొప్పతనాన్ని గురించి 10 మంది తెలిసి వాళ్ళు బలవంతంగా అప్లై చేశారు. అది గొప్ప విషయం. ఇప్పుడు నేను టీచర్ని, నాకు అవార్డు కావాలని చెప్పి నేను అప్లై చేసుకోవడం ఒక పద్ధతి. నా గురించి తెలిసి ఈయన గొప్ప మాస్టారు, ఈయనకి ఎందుకు ఆ అవార్డు రాదు, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అనేక మంది హెడ్ మాస్టర్లు, మండలంలో ఎంఈఓలు వీళ్ళందరూ కలిసి మాస్టర్ పేరు సజెస్ట్ చేశారు. అది గొప్ప విషయం. ఆ విధంగా మాస్టర్కి అవార్డు వచ్చి మాస్టర్ అనేది నాకు కావాలని పెట్టుకోవాలి. తెనాలి పట్టిన ఆదిశైవ సంఘంలో మొట్టమొదటిగా అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఎవరికి వచ్చిందో మరి పెద్దలైనటువంటి వాళ్ళకి ఎవరికన్నా గుర్తుందేమో చెప్పాలి. కొంచెం అంటే నాకు తెలిసి ఎవరికి రాలేదు. ప్రథమం నేనేం చెప్పడానికి కొంచెం చదవడానికి ఇస్తున్నాం. మొట్టమొదటి అది మృత్యుంజయ ప్రసాద్. రెండవ అవార్డు మృత్యుంజయరావు. ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు మృత్యుంజయులే. ప్రథమం, ద్వితీయం ఇద్దరు మృత్యుం చేయించినటువంటి వారు. నాకు కూడా ఇక్కడ సభ జరిగింది. అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు కొల్లిపర సుబ్బారావు గారు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ కొల్లిపర సుబ్బారావు గారు, బెల్లంకొండ సుబ్బారావు గారు తదితరులు అందరూ కూడా వచ్చారు. అక్కడ ఆ పక్కన పెట్టాం, అటు పక్కన పెట్టాం. వాళ్ళందరూ వచ్చారు. చాలా బ్రహ్మాండంగా జరిగినప్పుడు మన పెనుముటి సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన కూడా అప్పుడు రాష్ట్ర సంఘంలో. కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఆదిశైవంలో మొట్టమొదటిగా నేను ఇది ఇద్దరు సాధించామన్నమాట. అయితే మనకు మన వృత్తి ఏంటి? అర్చకత్వం. మనం చక్కగా అర్చకత్వం చేస్తూ ఉంటాం. అర్చకత్వం చేస్తూ మనలో చాలామంది మల్టీ టాలెంటెడ్ అనేక రకమైనటువంటి మరి సాధిస్తున్నారు. అంటే ఒక అర్చకుడే అటు వైద్య వృత్తి చేస్తున్నారు, వైద్యం చేసేవాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. మరి అలాగే ఇక్కడ టీచర్స్ ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అనేక రకమైన వృత్తులు చేసుకుంటూ అభివృద్ధిలోకి వచ్చినటువంటి
వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడూ కూడా మనం ఒక అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వనరులు ఉండాలి. ఆర్థికమైనటువంటి వనరులు ఉంటే కాస్త డబ్బు ఉంటే